మధు మధు నేను చందనాన్ని వచ్చాను, తలుపు తీ. మధు మధుకి కూలు మనాలి అంటే చాలా ఇష్టం. తను ఎప్పటికైనా అక్కడ తీసుకెళ్ళాలి. చాలా మొండిది తెలుసా. అనుకునేది జరిగేదాకా తను నిద్రపోదు, ఇంకోళ్ళు నిద్రపోను. ఆ రోజు చాలా గొడవ అయింది. చివరికి వెంకటపైన ఫిక్స్ అయిపోయాం. వెంకటపైన పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్ చేస్తుందంట. మరి అమ్మాయి పుడితేనా? ఆ విషయం ఆలోచించలేదే. ఈసారి మధు వచ్చినప్పుడు డెఫినెట్గా అడుగుతాను. బాలే వాడవయ్యా. నీ వల్లే దానికి గతి పట్టింది. మమ్మల్ని అందరినీ కాదులుకుని నీ కోసం వచ్చేసింది. నువ్వెదవని తెలియక నీతో కాపురం చేసింది. చివరికి రోజు అది ఆత్మహత్య చేసుకోలేదు. నువ్వే దాన్ని చంపేశావు. నువ్వే దాన్ని చంపేశావు. హలో సార్, నా పేరు గీత, న్యూస్ టుడే రిపోర్టర్ని. ఇంకా నా గురించి ఏం తెలుసుకోవాలని ఇక్కడ దాకా వచ్చారండి? ఆల్రెడీ నేను మావోయిస్ట్ అనే నెక్స్ట్ అని టీవీలో చూపించారు, చాలదా? ఇంకా మీకు ఏం కావాలండి? ఓకే, ఈ స్టేట్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి నేనే కారణం రాసుకోండి. అది కూడా మీ మీడియాకి కిక్ అవ్వకపోతే నేను పెద్ద టెర్రరిస్ట్ అని ప్రచారం చేయండి. ఎక్కడో చిన్న ఏజెన్సీలో నేను, నా మధు. మీకేం కావాలో చెప్పండి. అసలు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నేను మీ ఇంటర్వ్యూ కోసం రాలేదండి. మధు నాకు బాగా తెలుసు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి తను చాలా ట్రై చేసింది. అందుకోసం ఎంతో కష్టపడింది. అది నాకు కూడా తెలుసండి, కానీ మధు సూసైడ్ చేసుకోవటం ఏంటి? మధు సూసైడ్ చేసుకుందంటే మీరు నమ్ముతున్నారా? ఇది మధు రాసిన సూసైడ్ నోట్. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. మీకు తెలియకుండా ఇప్పటికి చాలా జరిగాయి. ఎన్నో విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది మధు. ఆ లాయర్ ధర్మారెడ్డి కూడా నగేష్ దివాకర్లతో కలిసిపోయి మిమ్మల్ని చీట్ చేశాడు. తన్ని చంపుతామని వాళ్ళిద్దరూ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కూడా. గ్యారంటీగా వాళ్ళే మధుని. బాస్టర్డ్స్.
వాళ్ళ ఉద్యోగాల కోసం పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు చెత్తనాయాళ్ళు. ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తావంటే నాకే రగిలిపోతుంది. ఏం చేద్దాం చెప్పు. నీకు వాళ్ళు చావాలంది అవునా? కాదు, చంపాలని ఉంది. ఇక్కడికెళ్ళి మామూలుగా బయట పోరు, బొక్కలు సున్నం చేస్తా కొడక. అదే రైట్ రా. ఏంద్రా మీదకి వస్తున్నావు? అక్కడ నువ్వు అక్కడ గాడ్స్ గాడ్స్ అక్కడ సచ్చినావు కొడక. చచ్చిపోతారు చెప్తున్నా. ఉద్యోగం పోతుంది. నువ్వే పోతావు. విచారణ నిమిత్తం రేపు ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకోనున్నారు. న్యూస్ తెలిసిందా? పొరపాటున నీకు నాకంటే ముందే ప్రమోషన్ వచ్చిందా? జోకులు ఇయ్యొద్దు. ఆ శేఖర్ గడ్ జైలు నుంచి పారిపోయాడంట. ఖచ్చితంగా టార్గెట్ మనమే. నన్ను జోకులు వేద్దని నువ్వేస్తావేంటి? జైల్లో ఏదో గొడవ జరిగి 3 పారిపోయారు, అందులో వీడొకడు. అంటే ఛాన్స్ దొరికిందని పారిపోయాడంటావా? లేదు, నిన్ను లేపేయడానికి. ఏంటి? లేకపోతే ఏంట్రా, వాడేదో యాడ్ ఏజెన్సీలో బొమ్మలు వేసుకునేవాడు. వాడి గురించి ఎందుకంత టెన్షన్? ఒకవేళ నిజంగానే వాడు మనకు ఎదురైతే లీగల్గానే చంపేద్దాం. ఓకే? హాయ్ పింకీ, హౌ ఆర్ యు నాన్న? లేదురా, ఈసారి డాడీ డ్యూటీకి వచ్చారు కదా, బర్త్డే షాపింగ్ మమ్మీతో చేయించుకో, సరేనా? ఓకే డియర్, బాయ్. సార్ డాక్టర్ ఢిల్లీలో ఉంటారు. బాపన్న, ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 2.5 సంవత్సరాల నుంచి సార్. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎంత? 600 చిల్లర ఉంటారు సార్. చిల్లర ఏంటయ్యా చిల్లర? ఇదేమన్నా కిరాణా కొట్ట? సార్ 637 మంది సార్. ఇక్కడ స్టాఫ్ 74 మంది సార్. అందరికి అకామిడేషన్ ఇక్కడ ఇస్తున్నారా? అకామిడేషన్ ఏంటి బాపన్న, ఇది లాడ్జ్ కాదు, జైలు. ఇతని పేరు భూమయ్య సార్, కిచెన్ ఇన్ఛార్జ్. ఆ రోజు గొడవ ఇక్కడే స్టార్ట్ అయింది సార్. నమస్కారం సార్. ఆ రోజు గొడవ జరిగినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉన్నాను సార్. అసలు ఆ రోజు ఈ గొడవ ఎవరు మొదలెట్టారు? ఆలోచించకుండా చెప్పు. సయ్యద్ సార్. శేఖర్ ఎలా ఉంటాడు? శేఖర్ పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు సార్, తన లోకంలో తాను ఉండేవాడు. అన్నట్టు శేఖర్ నాన్ వెజ్ వెజిటేరియన్ తినేవాడా? నాకు తెలియదు సార్. భయపడకు, బీ ఓపెన్. అది బాపన్న సార్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎంక్వైరీ సార్. అని నువ్వు అనుకుంటే సరిపోదు. కారులో పెట్రోల్ కొట్టించావా? కొట్టించాను సార్. పదా, అంత ఫీలింగ్స్ అక్కర్లేదు, రారా. సార్ సిబిఐ. నీ పేరేంటి? లబ్బీపేట తిలక్. ఆ రోజు శేఖర్ తప్పించుకుంటాడని నీకు ముందే తెలుసా? ఎలా తెలుస్తుంది? తెలియదు అన్నది సమాధానం, ఎలా తెలుస్తుంది అన్నది ప్రశ్న. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఇప్పుడు చెప్పు. తెలీదు సార్. చూసావా, ఒక్కటి పడగానే సార్ అంటూ సంస్కారం ఎలా తన్నుకొచ్చిందో. జైల్లో అందరికీ సంస్కారం నేర్పండి.
అరే ఫోన్ పెట్టేశాడయ్యా. ఫ్రెండా? నోకియా 6600. సార్ అందులో కెమెరా కూడా ఉంటుంది సార్. ఇది నీ దగ్గరే ఉంచు. సార్ ఇంతకు ముందు సిగరెట్లు బాగా కాల్చేవారు, ఈ మధ్య మానేశారు. మరి ఏదో ఒకటి ఉండాలి కదా. ఒకసారి విజిటర్స్ లిస్ట్ ఇవ్వండి. మధురిమ, ఖైదీతో రిలేషన్, వైఫ్. అవును సార్, మొన్న ఈ మధ్యనే సూసైడ్ చేసుకుంది సార్. ఇలాంటి చేసుకుంటే అంతకని ఇంకేం చేస్తాయి. గీత, న్యూస్ టుడే రిపోర్టర్. ఎస్ సార్, ఈవిడ కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ కలిసింది సార్. శేఖర్ తప్పించుకుంది ఎప్పుడు అన్నారు? 26th మధ్యాహ్నం సార్. గీత కలిసింది 25th, అంటే జస్ట్ 1 day బిఫోర్ అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇదే థాట్ నాకు వచ్చింది సార్, ప్రామిస్గా. దీన్ని బట్టి నీకేమర్థమైంది బాపన్న? నో క్లూ సార్. నువ్వు గొప్పగా ఆలోచించడం కాదు, నేనే నీలాగా చెత్తగా ఆలోచిస్తున్నాను అర్థం. గాడ్, ఐ హావ్ టు ఇంప్రూవ్. గీత, శేఖర్, ఏం నువ్వు చేసింది? ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు నిజంగానే క్రిమినల్ అయ్యావు. మొత్తం నేను డిపార్ట్మెంట్. జైలు నుంచి బయటకు వచ్చింది మీ లెక్చర్ వింటాను కాదు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. కానీ శేఖర్, ఇవ్వగలరా లేదా? ఏం కావాలి? బాపన్న, గీత ఉండేది ఇక్కడేనా? ఎస్ సార్. సార్ హలో, ఐఎమ్ సురేంద్ర కుమార్, జాయింట్ డైరెక్టర్, సిబిఐ. నైస్ ప్లేస్ అండి. ఒకరే ఉన్నారా? చెప్పండి. వెల్, కమింగ్ టు ద పాయింట్. మొన్న 25న జైల్లో శేఖర్ అనే వ్యక్తిని మీరు కలిసారా? అవును, కోర్ట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళి కలిసాను. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. కానీ ఆ తర్వాత శేఖర్కి సంబంధించిన ఏ న్యూస్ కానీ ఇంటర్వ్యూ కానీ మీ ఛానల్ రాలేదు. మే ఐ నో వై? తను నాకు కోఆపరేట్ చేయలేదు. ఓహ్, ఐ సీ. ఈ ఖైదీలు ఇంతేనండి. వీళ్ళకి ఎక్స్క్యూజ్ మీ. హాయ్ పింకీ. నోమా, నీకు బ్లూ కలర్ బాగుండదు, వేరే ఏదైనా లైట్ కలర్ తీసుకో. ఓకే నాన్న, బాయ్. నా డాటర్ అండి, ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ వీక్ తన బర్త్డే. ఓకే, శేఖర్ జైలు నుంచి పారిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద మీడియా. ఆఫ్ కోర్స్. అవును, శేఖర్ వైఫ్ మీకు బాగా పరిచయం అనుకుంటాను. అవును. మీ ఇద్దరు ఫ్రెండ్సా? కాదు, పరిచయం అంతే. ఓ, తను శేఖర్ ఇన్నోసెంట్ అని పాపం బాగా నమ్మింది. మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మను అంటే మీరు నమ్ముతారా? ఓహ్, మీ జర్నలిస్టులతో మాట్లాడటం చాలా కష్టం. మీ పోలీసులతో మాట్లాడడం కన్నా చాలా ఈజీలేండి. మనలో మాట. ఇప్పుడు శేఖర్ ఎక్కడున్నాడో గెస్ చేయగలరా? అది మీ పని, నా పని కాదు. యువర్ రైట్. గీత గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. శేఖర్ జైలు నుంచి పారిపోయినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? అసలు అతను జైలుకే వెళ్ళకపోయి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కట్టేసుకున్నారుగా, ఇంక వదిలేయండి. ఇదిగో వదలాలి. బాపన్న, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇదేంటి? పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాను సార్, దాంతో దొంగ పోలీస్ ఆడుతున్నారు. ఆహా, నువ్వేంటి దొంగ అంటే సార్? సిగ్గు లేకపోతే సరే. చూడు బాపన్న, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండి ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ? ఇక్కడంటే ఎక్కడ సార్? ఆ అమ్మాయికి ఇంకో బెడ్రూమ్ ఖాళీ ఉందంట, అక్కడ ఉండి అబ్జర్వ్ చేయి. అలాగే సార్. యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ ద డిపార్ట్మెంట్.